భవనం ఒకటి నీవు పరగగా కించియు భక్తి నటించుయు పాడు సుతురా పిలిపించి తీయని పలుకులు తోడను రహిమీరయాధర్మరాజు తోడ మాయ దూరము మొదలీడి బాయకుండా వారి వైభవ వెళ్ళను వరుసతోడ నపహరించు అరలా నడువలకును భారతోరు చుట నీకు పగను తీరు ఈ విధముగా పోతే నీకు మేళాలను తొందరగా శిల్పీకారులు రప్పించబోద్దు కదా. నీ యుక్తికి మంచిది. అయితే పాటలు రప్పించమంటావా? ఒక భారం ఏర్పాటు చేసి నా పేరు విద్ర మహారాజా అని అందరూ ఈ పేరు
నందకిశోర నవనీత చోర నందకిశోర నవనీత చోర నందకిశోర నవనీత చోర నందకిశోర నవనీత చోర బృందావన సంచార రాధా గోరా గోపాల కాపాడి ఇంతవరకు మమ్మల్ని కలచేస్తున్నాడు. లక్క ఇంట్లో దత్తము కాకుండా వేమునికి విషం పెట్టి తప్పునవాడు. ఆ విషము కూడా విరుగుడమయ్యే విధంగా అడుగడుగున కంటికి రెప్పలాగా కాపాడుతున్న ఓ మహానుభావ మళ్ళీ స్వామిగా మన ఉన్నారండి. ఇన్ని కష్టాలు భరించి చివరికి ఈ ధృపరాజ పుత్రిక ద్రౌపదికి ఆ ఐదులో కూడా పెళ్లి ఆడి ఇంకా నువ్వు అంత కష్టం అనుభవిస్తున్నావు. మనమంటే పర్వాలేదు కానీ మన తల్లి కుంతిదేవి ఎన్ని ఇబ్బందులు పాలవుతుందా. అందుకనే ఈరోజు మన పట్టణం మన పిల్లలక ఈ అత్రాపురి పట్టణంలో కొన్ని పరిపాలిస్తూ 10 మందిలో చూసుకుని కన్నబిడ్డలు పరిపాలిస్తూ ఉంటాం. ఏ పద ధర్మానందన గతండ్రైన ధృతరాష్ట్ర మహారాజు మిమ్మల్ని పిలువనంపాడు నాయన. మమ్మల్ని అందరూ రమ్మన్నారు మహానుభావ. 5 రమ్మన్నాడు పంచపాండవులు. నన్ను భీమదేవుని అత్యంత సాధ్యం ద్రౌపది కూడా రమ్మన్నారా చెప్ప మామగారు. ఎందో కొరకు మమ్ములా జనకుంటూ పిలిచే 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 ఎందో కొరకు మమ్ములా ఎంతో కొరకు మమ్ములా జనకుంటూ పిలిచే ఎంతో కొరకు మమ్ములా. మా పెద్దనాన్న ధృతరాష్ట్ర మహారాజు నమ్మినంత నమ్మకస్తులు కాదు. ఎందుకనగా ఇంతవరకు ఒకసారి మమ్మల్ని అప్పటికి తెలివైనా మీకు విడిదిగా ఈ యొక్క చక్కని భవనాన్ని ఇచ్చాము. ఈ భవనంలో మీ అమ్మతో పాటు పడుకోరని అర్ధరాత్రి కూడా నిర్మించినాడు. కోరి సభ మందిరము నిర్మించినాడు. కోరి సభ మందిరము నిర్మించినాడు. కోరి విలుతనది తోచి దూరము భారతపుడము పంపెదనుడు. కోరి సభ మందిరము నిర్మించినాడు. కోరి సభ మందిరము నిర్మించినాడు. కోరి సభ మందిరము ధర్మనందన ఒక సభ గావించి అందులో దూరమాడకు మిమ్మల్ని పిలువనంపాడు నాయన. ఒక సభా మంటపాలు తయారు చేసి ఆ సభలో కూడా సభాస్థానంలో చూస్తుండగా
ఈ భవనము సూచితమా? చాలా బాగుంది. కొంత ద్రవ్యము పట్టారు. ఆ ద్రవ్యము పట్టి కట్టించింది. దాని అందాసము ఎలా ఉంది? ఆ శృంగారము నాకు చెప్పుము ధర్మజ. లక్ష ధనం వెచ్చించి ఈ యొక్క భవనము ఎందుకు నిర్మించావు దుర్యోధన? దీన్ని కట్టారు. ఎందుకని? అందులో హిందూ చేతులకే పిలిపించారు. ఆ విందుకు మేము కూడా పాల్గొనాలి. అవును కదా. కనుగొంటి మోధమాయే కనుము దుర్యోధన కనుగొంటి మోధమాయే కనుము దుర్యోధన కనుగొంటి మోధమాయే కనుము దుర్యోధన కనుగొంటి మోధమాయే కనుము దుర్యోధన కనుగొంటి మోధమాయే కనుని వంటి కనుని కనుని వంటి కనుని కనును దుర్యోధన కనుగొంటి మోధమాయే కనును దుర్యోధన కనుగొంటి మోధమాయే కనును దుర్యోధన కనుగొంటి మోధమాయే కనును దుర్యోధన కనుగొంటి మోధమాయే. మా కొరకు ఇంత లక్షల కోట్ల ధనాన్ని వెచ్చించి కట్టి ఇందులో విడిగా మమ్మల్ని ఉంచుతున్నాడంటే నీ రాష్ట్ర మిత్రుడు అవునా? నేడు నాకు నీతో చూడా మాట కలిగి యుక్తిని. 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 నేడు నాకు నీతో చూడా కోడిగా చదివించరాకు కోడిగా చదివించరాకు కోడిగా నిలవేస్తున్నా. నేడు నాకు నీతో చూడా మాట కలిగి యుక్తిని. నేడు నాకు నీతో చూడా మాట కలిగి యుక్తిని. నేడు నాకు నీతో చూడా మాట కలిగి యుక్తిని. నేడు నాకు నీతో చూడా. ధర్మజ, ఈ రోజు నా కోరిక కలిగేది నీతో జూదం మాడుటకై. ఒకసారి నాతో ఈ ధరని భూవారాన్ని భరించి మనం ధర్మరాజా, నీవు జూదమున మహా నేర్పరి అయ్యుండవలని పురుషార్థహీనపు మాటలాడుతుంటుంది. ధర్మరాజా, ఇది నీకు తగునా? నన్ను రెచ్చగొడుతున్నావు. నేను దూరం తెలుసు. నాతో దూరం ఆడేవారు ఎవరు లేరు. ఈ ప్రపంచంలో కూడా ఎక్కడ చూసినా ఓడిపోయే వాళ్ళే ఉన్నారు కానీ దూరం ఆడేవారు ఎవరు లేరు. ఈ రోజు దుర్యోధను దూరం ఆడగలరా? ధర్మరాజా, నీ మీద చూడేవాడే వారు ఎవరు లేరా? లేరు. నేను ఉన్నాను ధర్మరాజా, జూదం ఆడదాం. ఇంకా దుర్యోధను ఆడా? దుర్యోధను ఆడడు. మనం ఆడదామా? మనం ఆడదాం. ఆడుదామా ధర్మరాజా.
ధర్మరాజా, పందెం ఉంటే దూరం అవడం నాకు చుట్టుకొచ్చున్నాను. ఏమి వడ్డేదో చెప్తూ నువ్వు ఏమి పెడతావు పెట్టుకుంటున్నావా మామా? గారు నిరగము పూరిగా పదాది సైన్యములు దారుణ పదాది తురకములు పూరిగా పదాది సైన్యములు పూరిగా పదాది సైన్యములు దారుణ తురకములు పూరిగా పదాది సైన్యములు దారుణ తురకములు వాళ్ళకను తీరులోని ధర్మరాజా, ఎదగన తినాలు ఊరుగా పదార్థ సైన్యులు మా ఉండబడినటువంటి సైన్యాన్ని మొత్తం ఈ దూదమని పెట్టారు. అటువంటి నా ధర్మరాజా పాండవ గజ, ఈసారి వేసిన పాచికల్లో నేనే గెలుచుకున్నాయా, నీవు కూడా మళ్ళీ ఓడిపోయింది. చూసా, మళ్ళీ కూడా నేనే ఓడిపోయాను. మళ్ళీ ఓడిపోయాడు. అయినప్పటికీ అన్నమాట ప్రకారం మాకున్నటువంటి నగలు నష్టాలు మొత్తం కూడా మీకు ఇచ్చి వేస్తున్నాం. నేనే కనుక మీ సమస్య పగలి స్థితిని సమస్య పగలి ధర్మరాజా, లావు లావు మాటలు అంటున్నారయ్యా, ఈసారి కూడా నేనే గెలుచుకున్నాయా. అందరూ తెలుసుకున్నా గెలుచుకున్న దుర్యోధన శభాష్ మామ. శభాష్ మామ, శభాష్ మామ. మా తమ్ముడు మళ్ళీ నువ్వు పాటలేదు, నీవే గెలిచావా? మా తమ్ముడు నీకు దాసుడుగా ఉండేవాడు, నేను కూడా దాసుడుగా ఉండేవాడు. ధర్మరాజా, ఈసారి నీవు వేసిన పాచికల్లో అవి తెల్లబోయిస్తుండేను. ఈసారి కూడా నేనే గెలిచింది కాదయ్యా. శభాష్ మామ. మిత్రమా దుర్యోధన, సుయోధన వలన సుయోధన మనది కదూరంబాడా సుయోధన వలన సుయోధన మనది కదూరంబాడా సుయోధన వలన సుయోధన మనది కదూ
ఈ జూదము అలాంటి చూడుకోను జూదము ఆడవాళ్ళ పరచుంటిమో వైరులతో ఆడి ఓడించబలదా తగిన మిత్రులతో కుందులను పూజింతురు దుర్యోధనని ఇది పూజాతం కాదండు కుందులను పూజింతురు కుందులను పూజింతురు దుర్యోధనని ఇది పూజాతం కాదు కుందులుగానే పూజిస్తున్నారు వాళ్ళతో వైరం వరదు ఇది నమ్మారాజా పూర్వపత్రులు మీరు అంత ఖర్చు ఒకటేనా జూదం ఆడవాళ్ళని పరచుంటిమో నీవు ఇక్కడ ఉండిన మర్యాద దక్కదు నువ్వు వెళ్ళిపోము నీ గృహం వరకు పోవయా పోము వెళ్ళము నా ధర్మానికి పంచభద్రిక చూసితేనే పంచాలి పంచాలి నన్ను చూసి అవమానించువా పంచాలి తమ్ముడు అన్నయ్య ఇప్పుడే పాండవులు ఆహా దుర్యోధన ఏమంటే మామ దుర్యోధన బాహుబలులైన ఈ పంచపాండవులను దుర్యోధన బాహుబలులైన ఈ పంచపాండవులను సతిని మరి వీరిలో సర్వసంపదయును గెలిచి కప్పగించుచుంటి ఎరుకదేయముని ఆజ్ఞ గురుకులేశ దుర్యోధన ఈ యొక్క పంచపాండవులను నేను జూదమున ఓడించి నీకు అర్పించున్నాను. అవును నీవు ఏమి చేస్తావో నీ చిత్తము అవునా మన మామ నీవు అనుచేతముగా ఆ పాండవులు మనకు దాసోహులైని మిత్రమా నేను ఇచ్చిన సలహా మేరకు ఏర్పరచాలి. ఆ యొక్క సభ లోపల నీ 5గురు పంతులు జూదములో ఓడినారు. నిన్ను సభా మందిరముకు తోలికి రమ్మన్నారు. మనము నిన్ను కూడా ఓడినారు నీ పంతులు. ఇప్పుడే నా అన్నయ్యకు దుర్యోధనుడు నిన్ను తోలికి రమ్మన్నాడు. పదము దుశాసన ఇదేమిటి పాపమా పుణ్యమా మందరదీరులు నా పతులందే ఉండగను మందరదీరులు నా పతులందే ఉండగను మందరదీరులు నా పతులందే ఉండగను మందరదీరులు నా పతులందే ఉండగను మందరదీరులు నా పతులందే నిలిచిరో ఎడగను తొరగను మందరదీరులు నా పతులందే ఉండగను మందరదీరులు నా పతులు. ఆ స్వామి దుశాసన నా పతులు 5గురు అక్కడనే ఉన్నారు కదా, నన్ను ఎందుకు కొరకు పిలిచిరో త్వరగా చెప్పు స్వామి. పంచాలి. చెడల ధర్మజుడు చూదా నీ తోడు సర్వనం చెడల ధర్మజుడు చూదా చేడ
నన్ను ఈ సభలో తీసుకుంటుడా నీకు న్యాయమా స్వామి? కుటిలాత్మక వినరా నాదు పురులు మసుడా పాడమౌరి. 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 నిగలాచుని తనయుడా నీకు తలుపు చెట్టుడు. కుటిలాత్మక వినరా నాదు పురులు మసుడా పాడమౌరి. కుటిలాత్మక వినరా నాదు పురులు మసుడా పాడమౌరి. కుటిలాత్మక వినరా నాదు పురులు మసుడా పాడమౌరి. దుర్మార్గ నా కుళ్ళు విడుము, లేదనచో శ్రీకృష్ణ పరమాత్ముడు నిన్ను శపించడు కదా. పాంచాలి, నువ్వు రాకున్నాను నీ గురుడు వంటి ఏడుచుకపోయాను. రమ్మే సర్వేశ్వర ఏం చేస్తూ దైవమా రమ్మ పాంచాలి. రైతు సాబ్ గారు అతి త్వరగా జై మాత